హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక మీకు డీటెయిల్గా టికెట్ టు ఫినాలే గురించి చెప్తానమాట. టికెట్ టు ఫినాలే ఫైనలిస్ట్ అవ్వబోతున్న ఫస్ట్ కంటెంటెంట్ ఎవరు అని చెప్పి ఈ వీడియో డీటెయిల్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రోమో చూశాను, దద్దరు రిలీపోయిందనమాట. ప్రోమో ఏదైతే మనం ప్రిపేర్ చేశారో టికెట్ టు ఫినాలే యొక్క ఆ ట్రాఫీ లైక్ ఏదో ఉందో సూపర్ అల్టిమేట్గా ప్లాన్ చేశారనమాట. సో దీనిలో డీటెయిల్గా నేను అడిగేది ఏంటంటే వీడియో చేయే ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ఇంట్రెస్ట్గా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే కనుక లైక్ చేయండి మామ, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టికెట్ టు ఫినాలే ఫైనల్ టికెట్ టు ఫినాలే ఆల్రెడీ దగ్గర 3 days 4 days నుంచి స్టార్ట్ అయిందండి. సో టికెట్ టు ఫినాలే మ్యాక్సిమం 4 rounds పెట్టారనమాట. 4 rounds మీద దగ్గర 8 టాస్క్లు జరిగినట్టు అనమాట. సో ప్రతి ఒక్క టాస్క్ అందరూ చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టారనమాట. ఎఫర్ట్స్ బాగా పెట్టిన వాళ్ళలో తనుజ గారు అనమాట. మంచి ఎఫర్ట్స్ పెట్టి ఆవిడైతే కనుక టికెట్ టు ఫినాలేని తప్పుకున్నారు. దాని తర్వాత ముందు అయితే కనుక నిదానంగా బర్నీ గారు తప్పుకున్నారు. దాని తర్వాత డీమాన్ పవన్ తప్పుకున్నారు. అలా అందరు స్కిప్ అవుతా వచ్చి ఫైనల్గా అయితే కనుక రీతు చౌదరి, దాని తర్వాత కళ్యాణ్కి, దాని తర్వాత ఇమాన్యుయల్కి టికెట్ టు ఫినాలే అనమాట. ఫస్ట్ ఎవరు సెలెక్ట్ అవుతున్నారు అనే దాని మీద గేమ్ అనేది జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మన బిగ్ బాస్ గారు అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తారనమాట. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో మీ జర్నీ ఇప్పటిదాకా జరిగింది కదా, ఈ జర్నీ రిలేటెడ్గా ఇక్కడి నుంచి జరగబోయే జర్నీ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పెద్ద ట్విస్ట్ పెడతారు మామ. ఆ ట్విస్ట్ కనుక ఏంట్రా బాబు, అసలు ఏంటి ఇక్కడి నుంచి ఏంటి ప్లానింగ్ ఏంటి, అసలు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎట్టిపోతుంది, ఎక్స్పెక్టెడ్కి మించి రోజు అసలు టికెట్ ఫినాలే స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రతిరోజు సస్పెన్స్ పెడతానే ఉన్నారనమాట. ఈ రోజు వచ్చిన సస్పెన్స్కి అయితే కనుక ఆడియన్స్కి కూడా చాలా నచ్చుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మెయిన్గా ఈ టికెట్ టు ఫినాలేను రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 స్టిల్ రౌండ్ 4 ఫైనల్లో ఉన్నాము. రౌండ్ 4లో రౌండ్ 3లో నిన్న ఏదైతే జరిగిందో ఆ రౌండ్ 4 టాస్క్లో కళ్యాణ్ పాడాలకి, దాని తర్వాత కళ్యాణ్ పాడాల, భరణి గారు, రీతు చౌదరి ఆడిన కలర్ పెయింటింగ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో కళ్యాణ్ పాడాల గెలుస్తారండి. కళ్యాణ్ పాడాల గెలిచిన తర్వాత సో కళ్యాణ్ పాడాల గారు అయితే కనుక ఆయన ఇమాన్యుయల్ గారితో భరణి అన్నతో ఆడడానికి ఆయన అయితే కనుక ఎంపిక అవుతాడు అనమాట. సో భరణి అన్నతో ఆడిన తర్వాత 4 rounds అనేది కంప్లీట్ అయిపోతే అక్కడతో కనుక 4-1 నిన్న ఆడారు, 4-2 అనేది మార్నింగ్ ఆడారు అనమాట. సో ఏదైతే ఆ సుత్తి తీసుకొని ఆ సామాన్లనే పగొట్టి వెయిటేజ్ చూడాల్సిన టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో కళ్యాణ్ పాడాల గారు గెలిచారనమాట. అల్టిమేట్గా ఆడి సుమనన్న జస్ట్ మిస్ చాలా కష్టపడారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు ట్యాకిల్ చేసుకుని ఫైట్ చేసుకుని అక్కడైతే కనుక కొంచెం ఆ టైం అనేది కొంచెం అక్కడ సుమనన్న అనేది ఎఫర్ట్ పెట్టలేపారు. కానీ మంచిగానే ఆడారు సుమనన్న గారు, ది బెస్ట్ ఇచ్చారు. ఆయన అయితే కనుక ప్రతి గేమ్లో ఆయన తనుజతో ఆడిన టాస్క్లో ది బెస్ట్ చాలా ఇచ్చారనమాట. సో దీని తర్వాత మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. 3 minutes చెప్తాను మామ, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ మాత్రం చేయండి కంపల్సరీగా. అండ్ మీ ఫేవరెట్ కంటెంట్ ఎవరో, మీ ఓటింగ్ ఎవరికో వాళ్ళ పేరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇంకా ఏదైతే టికెట్ టు ఫినాలేకి అయితే కనుక ఫైనల్ అనమాట. ఇక ఈ ఫైనల్లో అయితే కనుక 3 ఉన్నారు. రీతు చౌదరి ఉన్నారు, నాకు తెలిసి ఇమాన్యుయల్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు అనమాట. వీళ్ళు ముగ్గురికి పెట్టిన గేమ్ ఏంటంటే కనుక సో ఏదైతే కర్రపొల ఉందో ఆ కర్రపొల పట్టుకొని దాని మీద ఏంటంటే కనుక ఆ కాయిన్స్ అనమాట బ్యాలెన్స్డ్గా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండాలన్నమాట. అటు ఇటు తిరుగుతూ ఉంటే జస్ట్ షివరింగ్ వచ్చినా మొత్తం పడిపోతాయి అనమాట. సో అలా లాస్ట్ వరకు ఎవరు ఉంటారో అలా వాళ్ళైతే కనుక టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ అనమాట. వాళ్ళకైతే కనుక ఆ షీల్డ్ లభిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎవరు వచ్చారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో చేయండి. ఎవరు రాబోతున్నారో నేనైతే కనుక రివీల్ చేస్తాను, యాజ్ అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పాలి కాబట్టి. సో ఎవరైతే టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ గెలవకూడదు అనుకుంటున్నారో అని చెప్పి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బిగ్ బాస్ గారు అయితే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆ ముగ్గురులో టికెట్ టు ఫినాలే రాకూడదు అనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక కాయిన్స్ పేర్చుకుంటూ చాలా మైన్యూట్ ఉండే కొద్ది సైజ్ తగ్గించుకుంటా పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు యాజ్ పర్ ప్రోమో చూసిన దాన్ని బట్టి ఇమాన్యుయల్ ఆడుతున్నారు, కళ్యాణ్ కూడా చాలా నాకు రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్కి అయితే కనుక టికెట్ టు ఫినాలే కొడితే ఫైనల్లో నెగిటివ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కనుక తను ఏంటో ప్రూవ్ చేసుకొని, ఎందుకంటే కనుక ఇక్కడి నుంచి యుద్ధాలు ఉండబోతున్నాయని చెప్పి ఏదైతే ఆ లాజిక్ రిలీజ్ చేశారో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బిగ్ బాస్ గారు అయితే కనుక ఆ యుద్ధాల్లో అయితే కనుక లేడీస్కి కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ బాయ్స్కి ఏదో పోల్చుకుంటే. సో ఆ టికెట్ టు ఫినాలేలో ఇక్కడి నుంచి యుద్ధంలో ఉండబోతున్నాయి అనగానే ఇమాన్యుయల్కి కళ్యాణ్కి అబ్బా నాకు ఇలాంటిదే కావాలి, ఏదైనా ప్రాణం పెట్టి ఆడతాను అని చెప్పి అనుకున్న వీళ్ళైతే కనుక నాకు తెలిసినంత వరకు 90%
నేను అనుకోవడం రీతు చౌదరికి ఇద్దరు కలిసి ఇస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే కనుక. సో ఆవిడైతే కనుక టాప్ 5లోకి అయితే ఎంటర్ అవుతారని చెప్పి ఐ హోప్ నేనైతే కనుక అర్థం చేసుకుని నేనైతే డీటెయిల్గా చెప్తున్నాను అమ్మా. మీరు టికెట్ టు ఫినాలే కళ్యాణ్ వెళ్తారనుకుంటున్నారా, ఇమాన్యుయల్ వెళ్తారనుకుంటున్నారా, ఎవరు వెళ్తారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను కామెంట్ రూపంలో తెలియచేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.